ఈరోజు నా శోభను జరగనవటం లేదు. రాజు రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. అబ్బా ఎవరు సార్ మీరు డైరెక్ట్గా శోభన గదిలోకి వచ్చారు? మీరు పెళ్లి చేసుకున్నారే ఆ అమ్మాయి పెదనాన్న నేను. ఓ అమ్మాయా కదనా? ఏం చేస్తుంటారు మీరు? ఆచార్య దేవ ఏమంటివి జాతి నెపంన సుతుల కింద నిల్వ అర్హత లేదందువా. కాగా నేడు కులము అని విరుద్ధవాదములెందులకు. నేను ఆర్టిస్టును సార్. రాయ్, నువ్వు యాక్టర్ అని చెప్పడానికి ఇంత కథ చెప్పారో పారావతలకి ఏంటి చెమటలు పడుతున్నాయి? దాహంగా ఉందా? అవును. ఇదిగో ఇవి తాగండి. అబ్బా ఏంటో మీ చేతితో నీళ్ళు ఇచ్చిన పాడలాగా ఉన్నాయి. అవి పాలే. ఏంటి మీద చేస్తున్నావు? అదే శోభనం కదా అని. నాకు ఇష్టం లేదు. నాకు అర్థం కాలేదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోలేదు. మా నాన్న ఏదో బలవంతం చేస్తే పెళ్లి చేసుకున్నా. నన్ను చేసుకోమని మీ నాన్న బలవంతం పెట్టాడా? ఎందుకు? మీ దగ్గర చాలా ఆస్తి ఉందంటగా. అవును. మా నాన్నకు చాలా అప్పు ఉంది. ఆ అప్పు నీ ద్వారా తీర్చాలని ఈ పెళ్ళికి నన్ను బలవంతంగా ఒప్పించారు. అంటే నువ్వు నన్ను నిజంగా ఇష్టపడలేదా? చిచ్చి, ఈ వయసులో ఉన్న నిన్ను నేను కాదు కదా, మా నాయనమ్మ కూడా ఇష్టపడదు. మొక్కం చూసుకో, మొక్కం నీకు నేను కావాలంట. అయ్యి బాబాయ్, ఈ పెళ్ళి వెనక ఇంత కథ ఉందా? ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి ఏంటో చెప్పు. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. అతను ఇంకొక 1 monthలో వచ్చి నన్ను లేపుకెళ్తాడు. దానికి నువ్వే హెల్ప్ చేయాలి. నా పెళ్ళాన్ని ఎవడో లేపుకెళ్తే దానికి నేనే హెల్ప్ చేయాలా? నా బతుకు చెడా. ఇంకో విషయం, ఈ నిజాన్ని మా ఇంట్లో ఎవరికి చెప్పినా నెక్స్ట్ మినిట్ నా చాప్కి నువ్వే కారణమని లెటర్ రాసి ఏ ట్రైన్ కింద పడి చేస్తా. అంటే ఇప్పుడు మన ఇద్దరం